నువ్వు అధికారంలో ఉన్నావు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నువ్వు ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టింది. పుట్టిన దాన్ని వాళ్ళు ఆ ప్రభుత్వం కేసులో నువ్వు ఇంప్లీడ్ అవుతావా అంటే అర్థం ఏంటి? పోనీ స్నేహధర్మం ఏమైనా పాటించారా? రాజశేఖర్ రెడ్డి ఆయనకి మిత్రుడు, తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు కదా రాజశేఖర్ నా మిత్రుడు అని చెప్పి. మరి అట్లాంటి రాజశేఖర్ నీ మిత్రుడు కొడుకుని తీసుకెళ్లి ఏడిపిస్తా అంటే నీ మిత్రుడు తప్పు చేస్తేనే కదా వాళ్ళ కొడుకు తప్పు చేయది. అతను ఇవ్వకుండా ఇతనికి డబ్బులు వస్తాయా? అతని ఛాన్స్ లేకుండా ఇతనికి వస్తాయా? అంటే నీ మిత్రుడిని ముంచాలనే కదా నువ్వు అనుకుంది. నీ మిత్రుడు కొడుకుని ఎదగకుండా చేయాలనే కదా నువ్వు అనుకుంది. అది స్నేహధర్మమా? నెక్స్ట్ ఆ తర్వాత అతన్ని జైలు నుంచి రానియకుండా ఎన్నిసార్లు పిటిషన్లు వేశారు వరుస పెట్టి. వాళ్ళ అనుకూల పత్రికలు ఎంత విషం చిమ్మినాయి అతని మీద, ఇప్పటికి కూడా ఎంత చెమ్ముతున్నాయి. అంత చేస్తున్నప్పుడు మరి ఎవరు ప్రతీకారం ప్రారంభించారు? జగనా బాబా ప్రతీకారం ప్రారంభించింది? ఖచ్చితంగా జగన్ తప్పే చేశాడు అంట నేను. అతను అరెస్ట్ చేయడం చంద్రబాబుని కేసుల కిందన పొలిటికల్గా చూసుకోవాలి, కానీ పొలిటికల్గా చూసుకోలేదు. మిగతాది అధికారుల మీద కేసులు పెట్టాలా, పొలిటికల్గా దానికి సంబంధించిన బాధ్యత వహించాలని చెప్పేసి జనంలో మాట్లాడాలి. కాకుండా అరెస్ట్ చేయడం తప్పు పెద్ద ఆయన్ని, అంతవరకు ఖచ్చితంగా ఒప్పుకోవాలి.